ఈమె పేరు పార్వతమ్మ. ఈమెకు కుమార్, సిరి అనే ఇద్దరు పిల్లలు. సిరి చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి మరణించాడు. అందువల్ల కుటుంబ బాధ్యతను చిన్న వయసు నుండే కుమార్ తీసుకొని చెల్లిని పెంచి పెద్ద చేశాడు. పార్వతమ్మ వాళ్ళిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే కుమార్ ఎంతో కష్టపడి చదువుకుంటూనే ఇంటి బాధ్యతను చూసుకుంటూ మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. చెల్లి సిరిని కూడా చదివించాడు. సిరికి పెళ్లి కూడా చేశాడు. సిరి భర్త మరెవరో కాదు, పార్వతమ్మ మేనల్లుడే. పార్వతమ్మకు ఆడపడుచు కొడుకు. ఆడపడుచు భర్త కూడా చాలా కాలం ముందే మరణించారు. దాంతో శేఖర్ని దగ్గరుంచుకొని పెంచి పెద్ద చేసింది పార్వతమ్మ. వారి కుటుంబంతో శేఖర్కి ఎంతో అనుబంధం కుదిరింది. తనకి తల్లిదండ్రులు లేరు అని సంగతే మర్చిపోయి వాళ్ళతో కలిసిమెలిసి పెరిగాడు. అందుకే సిరి, శేఖర్ తన కళ్ళ ముందే ఉంటారని ఉద్దేశంతో ఇద్దరి ఇష్టప్రకారం వాళ్ళిద్దరికీ వివాహం చేశారు. అయితే అన్నీ బాగానే ఉంటే ఇక జీవితం ఎలా అవుతుంది? శేఖర్ ఎంతో మంచివాడు, కానీ స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన ఆలోచన ఉండదు. బాగానే చదువుకున్నాడు, కానీ ఒకరి కింద పని చేయడం అంటే శేఖర్కి ఏమాత్రం ఇష్టం లేదు. తానే సొంతంగా వ్యాపారం చెయ్యాలని, సొంతంగా ఎదగాలని అనుకుంటాడు. అందులో తప్పేమీ లేకపోవచ్చు, కానీ శేఖర్కి ఏమాత్రం వ్యాపారం అచ్చురాలేదు. ఎన్నో వ్యాపారాలే చేశాడు, కానీ అన్నిలోనూ నష్టాలే తెచ్చిపెట్టాయి. ఎన్నోసార్లు దాని గురించే ప్రయత్నించి నష్టాల్లో ఉన్నాడు. అయినా సరే ఉద్యోగం చేసి ఎలాగైనా స్థిరపడాలి అని ఉద్దేశం శేఖర్కి లేదు. కుమార్ చాలాసార్లు శేఖర్కు తన వ్యాపారం కోసం డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు నచ్చచెప్దామని ప్రయత్నించాడు. ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలో కొన్ని మెలికలు నేర్చుకొని ఆ తర్వాత స్థిరపడొచ్చు కదా అని చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ శేఖర్ కుమార్ మాట ఏమాత్రం వినేవాడు కాదు. ఇక చేసేది లేక కుమార్ శేఖర్కు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తూ ఉండేవాడు. సిరి శేఖర్కి ఎంత చెప్తున్నా వినడం లేదు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన దాన్ని ఎంతో చెప్పి చూశాను. అయినా సరే ఖచ్చితంగా వ్యాపారమే చెయ్యాలని మొండుపట్టు పట్టి కూర్చున్నాడు. కానీ ఏ వ్యాపారము కలిసి రావడం లేదు కదా. మీరు కూడా జీవితంలో స్థిరపడాలి, డబ్బు సంపాదించుకోవాలి, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు జరిగేను? నీ గురించే బెంగగా ఉంది. అన్నయ్య ఎలాగో ఉద్యోగంలో స్థిరపడ్డాడు. నెమ్మదిగా అప్పులన్నీ తీరిపోతే ఇక నాకే బాధ ఉండదు. కానీ శేఖరే చెప్పింది వినిపించుకోవడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ ఇల్లు మీ నాన్నగారు ఎప్పుడో కట్టించినది. ఆయన బ్రతికుండగా మీకోసం ఎంతో కష్టపడేవారు. రూపాయి కూడబెట్టి ఎలాగైనా సొంతిల్లు ఉండాలని ఈ ఇల్లును కట్టించాడు. కుమార్ ఎప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఈ ఇల్లును కదిలించే పని ఎప్పుడూ చేయలేదు. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, శేఖర్ మాట ఎందుకు కాదనాలి? ఈ ఇల్లు మీ ఇద్దరిది ఉమ్మడి ఆస్తి. నీ ఆస్తి భాగం నీకు ఇప్పిస్తే దాని ద్వారా వచ్చిన డబ్బులతో శేఖర్ ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాపారం చేయదలుచుకుంటే డబ్బు ఉపయోగపడుతుంది. తన అనుకున్నట్టుగా అందులో విజయం సాధిస్తాడేమో. అలాగని అన్నయ్యతో మాట్లాడి చూడమంటావా? ఏంటమ్మా నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు నాన్నగారి జ్ఞాపకార్థం, అది అలానే ఉంచాలి అని అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాడు? నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అయినా నా పెళ్లికి చేసిన అప్పులు ఇంతవరకు తీరలేదు. పెళ్లి చేయడానికి కూడా అన్నయ్య ఈ ఇంటిని ఉపయోగించలేదు. అప్పు చేసే పెళ్లి చేశాడే తప్ప ఈ ఇంటిని కదిపి పెళ్లి చేద్దామని అనుకోలేదు.
అటువంటిది ఆస్తి గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు అంత అర్జెంటుగా ఆస్తి పంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అన్నయ్య నన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశాడు. నా క్షేమం కోరే ఎవరికే ఇచ్చి పెళ్లి చేసే కంటే మనవాడే అయితే మన కళ్ళ ముందే ఉంటారు అని బావకిచ్చి పెళ్లి చేశారు. మేం సంతోషంగానే ఉన్నాం. నేను కూడా బావకి ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని చెప్తూనే ఉన్నాను. త్వరలోనే ఏదో ఒక నిర్ణయానికి వస్తాడులే. అయినా బావ అడిగినప్పుడల్లా అన్నయ్య డబ్బులు ఇస్తూనే ఉన్నాడు. ఆస్తి పంపకం దాకా ఆలోచించవలసిన అవసరం ఏముంది? అందరం ఒకే చోట కలిసిమెలిసి ఉంటున్నాం కదా. అన్నయ్య అప్పు తీరాలి, అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలి. అదే నేనెప్పుడు కోరుకుంటాను. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాఖీ పండగ. సిరి కుమార్కు రాఖీ కట్టింది. ఇంతలో శేఖర్ అక్కడికి వస్తాడు. ఓ ఈరోజు రాఖీ పండుగ కదా, నేను మర్చిపోయాను. నేనే ఒక విషయం అడగాలని వస్తున్నాను. ఈలోపు ఇది చూశాక ఇంకా ధైర్యంగా అడగాలనిపిస్తుంది. ఇంతకీ కుమార్, మీ చెల్లికి రాఖీ పండగ రోజు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఆ విషయం చెప్పు ముందు. ఏం కావాలో అడగమనండి బావా, దానికంటే ఎక్కువ అది ఏం అడిగితే అది ఇస్తాను. సిరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ తన తరపున నేను అడుగుతాను. ఈ ఇల్లు మీ ఇద్దరి ఉమ్మడి ఆస్తి కదా. ఈ ఇంట్లో తనకి రావాల్సిన వాటా, తన వాటా తనకిచ్చేసావనుకో, ఆ మొత్తంలో నేను ఒక పెద్ద వ్యాపారం చెయ్యాలనుకుంటున్నా. నిన్నే నా స్నేహితుణ్ణి ఒకరిని కలిశాను. వాడు వ్యాపారంలో ఆరితేరినవాడు. వాడు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి అంటున్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు కదా. కాబట్టి ఈ విధంగా ఆలోచించాను. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు కావాలి అంటే నువ్వు ఇవ్వలేవు. అదే ఆస్తి పంచుకున్నామనుకో, అంత డబ్బులు చేతికి వస్తుంది. వాడు వ్యాపారంలో ఆరితేరినవాడు కాబట్టి మంచి ఫలితాలే వస్తుంది. ఆ తర్వాత ఇలాంటి ఇల్లులు చాలానే కొనుక్కోవచ్చు. ఏమంటావ్? బావా, నా దగ్గరే కాకుండా నువ్వు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నావు. నా సంగతి పక్కన పెట్టు. నువ్వు డబ్బులు తీసుకున్న వాళ్ళకందరికీ నువ్వైతే డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అంటే నీకు ఎంత డబ్బులు కావాలన్నా తిరిగి తెచ్చిస్తాను. కానీ ఈ ఇంటిని విడగొట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు ఆయన కష్టజీతం, అందుకనే నేను కదపదలుచుకోలేదు. ఇదొక్కటే కాదు, నీకు వ్యాపారం అచ్చు రావడం లేదు బావా. నేను చేస్తున్న ఆఫీసులోనే ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం నీకు బాగా సరిపోతుంది. నువ్వు వచ్చావంటే మా మేనేజర్తో ఎలాగైనా మాట్లాడి నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాను. ఈ వ్యాపారం పక్కన పెట్టే బావా. దీంతో ఖర్చుతో కూడుకున్న పని. నీకు తెలియందేముంది, సిరి పెళ్లికి చేసిన అప్పులే నేను ఇంకా తీర్చుకుంటున్నాను. అవి తీరేంత వరకు నేను కూడా ఆర్థికంగా స్థిరపడలేను. ఇంటిని పోగొట్టుకునే ఉద్దేశం నాకేమాత్రము లేదు. కానీ నువ్వు అప్పులు తీర్చుకుంటానంటే మాత్రం నీకెలాగైనా డబ్బు ఇప్పిస్తాను. నాకు నాకంటే మీరిద్దరూ బాగుండడమే ఇష్టం. అన్నయ్య, ఆయన అడిగింది ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. కానీ ఇన్ని కారణాలు చెప్తున్నావెందుకు? అప్పు తీర్చుకుంటానంటే డబ్బిస్తాను, వ్యాపారం చేయాలంటే డబ్బు ఇవ్వను, ఇలా అన్నీ నువ్వే చెప్తావా? నువ్వు డబ్బు ఇవ్వగలిగితే ఇవ్వు, తను ఏం చేస్తాడో అదే చేయని. నువ్వెందుకు అడుగుతున్నావు? నువ్వు నిర్ణయించిందే తను చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావన్నయ్య? అది సాధ్యం కాని పని. ఆయన ఏదో వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారు కదా. స్నేహితులున్నారు, వ్యాపారంలో మెలకువలు తెలిసిన వారు. అంతకంటే ఇంకేం కావాలి? ఆయన కోరుకున్నదేదో ఆయనకిస్తే తృప్తిగా ఉంటారు. అయినా న్యాయంగా నాకు రావాల్సిన వాటాని నాకిస్తే సరిపోతుంది కదా. అందులో ఆలోచించవలసిన అవసరం ఏముంది? సిరి, నువ్వేం చెప్తున్నావు? ఇది నాన్నగారు ఎంతో కాలం నుండి కష్టపడి కట్టిన ఇల్లు. ఇందులో నీకు ఏ హక్కు లేదు. ఆడపిల్లకి ఆస్తి అనేది ఈ మధ్య వచ్చింది. ఇల్లు కట్టే సమయానికి ఆ నియమం లేదు. అయినా నీకు ఆస్తిలో వాటా ఇవ్వవలసిన అవసరం లేదు.
కారణాలు అడగకుండా ఆస్తిని పంచిచ్చి నోరు మూసుకొని ఉండమంటావా? ఇప్పటికే బావకి చాలా చోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు చాలా ప్రమాదకరం. ఏదో ఒక రోజు మనల్ని ముంచేస్తుంది. అన్ని విషయాలు తెలిసి ఇలా మాట్లాడుతున్నావేమిటి? ముందు అప్పులు తీర్చుకోమను, బుద్ధిగా ఉద్యోగం చేసుకోమను. అంతేకాని ఆస్తి మాత్రం ఎట్టి పరిస్థితిలో పంచేది లేదు. అర్థమైంది అన్నయ్య, అర్థమైంది. నన్ను బాగా చూసుకున్నట్టు, తండ్రి బాధ్యత తీసుకున్నట్టు ఇంతకాలం బాగానే నమ్మించావు. ఇప్పుడు బయటపడింది నీ అసలు రంగు ఏమిటో. అంటే ఆస్తి విషయానికి వచ్చేసరికి నాకు ఒక్క రూపాయి ఇవ్వబుద్ధి కావడం లేదు కదూ. నా భర్తకి సాయం చేయలేకపోతున్నావు. ఇక ఆస్తి గురించి మాట్లాడితే ఇక ఆస్తిలో నీకు వాటానే లేదని చెప్తున్నావు. అయినా ఇంత స్వార్థపరుడివి ఎప్పుడయ్యావు? నిజమేలే, నేనే తెలుసుకోలేకపోయాను. ఆ రోజు నాకు ఆస్తి ఇవ్వనక్కర్లేదని నాకు తెలియలేదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో నాకు భాగముందని ఈ ఇంట్లో ఉన్నాను. నాదే తప్పు. నేను నా భర్త ఇప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాం. నీ మాటలు బట్టి నీ ఆలోచన ఏమిటో నాకు బాగా అర్థమయ్యింది. ఏదో అభిమానంగా ఉండమన్నారు అనుకున్నాను. ఏదో మగమాటానికి ఉండమన్నారు అన్నట్టుంది. అవసరం లేదు. మా జీవితం మేము చూసుకుంటాం. నాకు ఏ ఆస్తి అక్కర్లేదు. పదండి, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఏమాత్రం ఊహించని ఈ సంఘటన పార్వతమ్మకి ఏమాత్రం అర్థం కాలేదు. నోట మాట రాలేదు. సంతోషంగా నవ్వుతూ ఉండవలసిన ఆడపిల్ల పండగ పూట ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒక్కసారిగా ఉలిక్కిపడింది పార్వతమ్మ. ఇటువంటి సంఘటన ఇంట్లో జరుగుతుందని తను ఎప్పుడూ ఊహించలేదు. అన్నా చెల్లెలు ఎంతో అభిమానంగా ఒకరి కోసం ఒకరు వదులుకోవడం తెలిసిన వాళ్లే తప్ప ఇలా ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పి గొడవ పెట్టుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? సిరి ఇంటి నుండి వెళ్ళిపోతున్నా తను ఏమీ అనలేకపోయింది. ఇలా జరిగినందుకు పార్వతమ్మ ఎంతగానో బాధపడింది. ఏంటి కుమారి ఇదంతా? మాట వరుసకైనా ఏనాడు నువ్వు చెల్లి ఒకరినొకరిని తిట్టుకోవడం నేను వినలేదు. అసలు మన ఇంట్లో ఏం జరిగిందో నాకేమాత్రం అర్థం కాలేదు. బొమ్మలా చూస్తూ ఉండిపోయాను. సిరి వెళ్తుంటే ఆపడం కూడా తెలియలేదు. పండగ పూట ఆడపిల్ల ఏడుస్తూ ఇంటి నుండి వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఏమీ స్పందించకుండా వెళ్ళనించావు. అసలు ఇదంతా ఏమిటి? ఇంటి నుండి వాటా చెల్లికి లేదంటావా? నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? కుమార్, నాన్నగారు ఏ రోజు మీ ఇద్దరిని వేరుగా చూడలేదు. ఆస్తిలో వాటా ఇద్దరికీ సమానంగా ఉంది. అది ఆడపిల్లైనా సరే, మగపిల్లాడవైనా సరే. ఇప్పుడే వెళ్ళి సిరి ఎక్కడుందో వెతికి ఇంటికి తీసుకురా. శేఖర్ కోరినట్టు ఈ ఇల్లుని అమ్మేసి తనకి డబ్బులు ఇచ్చేయి. అమ్మా, సిరి వెళ్ళినందుకు నేను బాధపడ్డం లేదు అనుకుంటున్నావా? అందరికంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కావాలనే దానికి ఆస్తిలో వాటా లేదని చెప్పాను. దానికి ఇవ్వకుంటే ఇదంతా నాకెందుకమ్మా? నాకేమీ అవసరం లేదు. కావాలంటే ఇంటినే తన పేరు మీద రాసిస్తాను. కానీ బావా తన వైఖరిని మార్చుకోవడం లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల అప్పులు చేశాడు. ఇప్పుడు తన అడిగిందే తడువుగా ఆస్తిని అమ్మి తన చేతిలో పెట్టాను అంటే అది కూడా ఎక్కడో ఒక దగ్గర నష్టపోవచ్చు. చెబితే వినే పరిస్థితిలో బావలేడు. అప్పులు తీర్చుకుంటున్నావా అంటే తను వినడం లేదు. అటువంటప్పుడు నేను తెలిసి ఆ డబ్బులు ఇవ్వడం మూర్ఖత్వం అవుతుంది. డబ్బులు మన చేతిలో ఉంటే ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు ఆ అప్పులన్నీ తీర్చి వాళ్ళని కాపాడడానికి వీలవుతుంది. అప్పుడు ఆ అప్పులు తీర్చలేక బాధపడడం కంటే ఇప్పుడు ఈ రోజు ఈ బాధపడడం నయం. వాళ్ళ క్షేమం కోసమే నేను డబ్బులు ఇవ్వనన్నాను. ఆస్తిలో వాటా లేదని కఠినంగా మాట్లాడాను. అంతేగాని తప్ప బావ కోపం తెచ్చుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాము అని అనరు. అందుకే తప్పనిసరి అలా చేయవలసి వచ్చింది. బావకి ఎన్నోసార్లు చెప్పి చూశాను. కానీ తన మారడం లేదు. కొన్నాళ్ల తర్వాత ఈ ఇంటికి కూడా ఒక ఆడపిల్ల వస్తుంది కదా
అప్పుడు వాళ్ళిద్దరినీ గౌరవిస్తుందా? సిరిని గౌరవంగా చూసుకుంటుంది అంటావా? ఏదో ఒక రోజు బావ నష్టపోయి వస్తే నేను భరించాలి అంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది అంటావా? వాళ్ళని గౌరవిస్తుంది అంటావా? అందుకే బావ తన పద్ధతుల్ని మార్చుకోవాలి, తన బాధ్యతల్ని తెలుసుకోవాలి. అందుకే డబ్బు ఇవ్వనని తెగేసి చెప్పవలసి వచ్చింది. కాకపోతే సిరి మాత్రం ఇలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. తనకి మన ఇంటి పరిస్థితులు, నాకు ఉన్న అప్పులు, అన్ని విషయాలు తెలుసు. అటువంటిది ఇంటి కోసం, డబ్బు కోసం అలా మాట్లాడుతుందని నేను ఊహించనే లేదు. అందుకే నాకు కూడా చాలా బాధగా ఉంది. ఒకవేళ సిరి నన్ను అపార్థం చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ క్షేమం కోసం నేను ఈ బాధ భరించక తప్పదు. సిరి అలా మాట్లాడి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది. అయినా ఈ రోజు అపార్థం చేసుకున్నా ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది. బయటికి వెళ్లిన తర్వాతైనా బావకి బాధ్యత తెలిసి వస్తుందని ఆశిస్తున్నాను. నేను వాళ్ళని ఎక్కడో ఒక చోట ఒక కంట గమనిస్తూనే ఉంటాను. నువ్వు బెంగ పెట్టుకోకు. చెప్పా కదమ్మా, బాధ్యత అదే తెలుస్తుంది. బయటికి వెళ్లిన తర్వాత రోజు గడవాలి అంటే ఏదో ఒక చేయక తప్పదు కదా. అప్పుడు మార్గాలు వాటంతటికి అవే కనిపిస్తాయి. అంతే. కొంచెం ఈ సమయంలో కష్టపడితే ఆ తర్వాత జీవితం అంతా సంతోషంగా గడపవచ్చు. కొంతకాలం ఈ బాధను భరించక మనం తప్పదు. భగవంతుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలని కోరుకున్నాం. ఇక ఇంటి నుండి వెళ్ళిపోయిన శిరీశేఖర్ ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఉంటారు. బావా, మా అన్నయ్య చూసావా ఎలా అవమానించాడో? ఇంతకాలం తన దగ్గర తీసుకుంటున్నావు డబ్బులు నువ్వు, అందుకే తనకి చులకనైపోయాం. ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం. మనం కడుపు నింపుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఉద్యోగంలో చేరి తీరాలి. లేదంటే ఆహారం రోజు ఎలా నోటి వరకు వస్తుంది? నెల అయ్యేసరికి ఇంటికి అద్దె కట్టాలి. రోజువారీ ఖర్చులు పక్కన పెట్టు. నువ్వు ఉద్యోగం చేసి బోలెడంత డబ్బులు సంపాదించి అప్పుడు డబ్బులు కూడబెట్టు. అప్పుడు నువ్వు ఆ డబ్బులతో వ్యాపారం చెయ్యి. నువ్వేంటో మా అన్నయ్యకి చూపించాలి. అప్పుడే మనకు గౌరవం. తను అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను. నీకోసమే తనతో గొడవపడి ఇలా వచ్చేశాను. నీకు తెలుసుగా, చిన్నప్పటి నుండి అన్నయ్యతో నేను ఎప్పుడూ గొడవ పడింది లేదు. ఇల్లు వదిలి బయటికి వచ్చింది లేదు. కేవలం నీకోసమే నేను ఇలాంటి పని చేశాను. అందుకోసమైనా నా మాట విని ఉద్యోగంలో చేరు బావా. నువ్వు బాగా చదువుకున్న వాడివే కదా. ఉద్యోగం చేసిన తర్వాత బాగా డబ్బులు సంపాదించి అప్పుడు వ్యాపారం చేయవచ్చు. ఇప్పుడు అంతకంటే మనకి వేరే దారి కూడా లేదు. ఏంటిది ఇలా జరిగింది? కుమారు డబ్బులిస్తే ఎలాగో అలాగ వ్యాపారం పెట్టి డబ్బులు సంపాదించచ్చు అనుకున్నాను. ఏదో కుమారు ఒక మాట అన్నంత మాత్రాన సిరి కోపగిచ్చుకొని ఇంటి నుండి బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఇంటిని పోషించడానికైనా ఏదో ఒక పని చేయక తప్పదేమో. అయినా ఎప్పుడూ లేనిది సిరి కుమార్ ఇలా కొట్టుకున్నారు ఏమిటి? వెంకీ పెళ్లికి సుబ్బు సావుకు వచ్చిందని వీళ్ళిద్దరూ గొడవపడి ఇప్పుడు నా నెత్తికి వచ్చింది. అలా సిరి చెప్పిన సలహాకు ఏదో ఒక ఉద్యోగం చూసుకొని చేరక తప్పలేదు. ఇక రోజు గడవాలి కదా మరి. తన కూడా ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి ఆ తర్వాత ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకున్నాడు. సిరి, నువ్వు ఇంకా ఇంత కష్టపడాల్సిన పని లేదు. నాకు ప్రమోషన్ వచ్చింది. ఇంతకాలం నేను చేసిండే పని నచ్చడంతో మా మేనేజరు నాకు ప్రమోషన్ వచ్చింది. ఇక చూడు, ఇక నుండి నా జీతం వచ్చే జీతం కన్నా నా జీతం రెట్టింపు వస్తుంది. చూసావా నేనెంత మంచి వార్త చెప్పానో? అంతేకాదు, నేను ఇలాగే కొన్ని రోజులు కష్టపడి పనిచేస్తే ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉందట. ఈ రోజు నన్ను మేనేజరు ఎంత పొగిడాడనుకుంటున్నావు? అబ్బబ్బబ్బబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపై మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. చూస్తూ ఉండు,
నేను కొంతకాలానికే డబ్బు కూడబెట్టి అప్పులన్నీ తీర్చేస్తాను. ఎవ్వరూ మన ఇద్దరిని ఏలెత్తి చూపించకుండా చేస్తాను. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. కొన్ని రోజులకు డబ్బులు కూడపెట్టి అప్పు తీర్చడం కోసం బయలుదేరతారు. ఇదిగోండి సీతాపతి గారు, మీ దగ్గర తీసుకున్న డబ్బులు తీర్చడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఒక ఉద్యోగంలో చేరాను. అందులో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. అప్పుడే నేను డబ్బులు కూడా కూడబెట్టాను. తీసుకోండి మీ తాలూకు డబ్బులు. ఇంకా అప్పు ఏంటయ్యా, మీ బామార్ది ఎప్పుడో తీర్చేశాడుగా. నువ్వు చేసిన అప్పులు మీ బామార్ది ఎప్పుడో నాకు చెల్లించేశాడు. అందుకని ఈ మధ్య నిన్ను కలవలేదు. నిన్ను పిలిచి కూడా నేను అడగలేదు. ఆ విషయం కూడా ఆలోచించలేదా నువ్వు? అయితే నీకు తెలియలేదన్నమాట. చాలా రోజుల క్రితమే నీ అప్పు నాకు తీరిపోయింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. అలాగే మరొక చోటకి వెళితే అక్కడి నుండి కూడా అదే సమాధానం వచ్చింది. చాలా రోజుల క్రితమే కుమార్ అప్పులన్నీ తీర్చేసినట్టుగా తెలిసింది. అసలు వాళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తనకి డబ్బులు కావాలి అని చెప్పినా నేను ఇవ్వలేను అని చెప్పి పంపించేసిన కుమార్ అప్పులన్నీ తీర్చడం ఏమిటి? అలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చేశారు. ఏంటి సిరి, అసలు ఏమీ నాకు అర్థం కావడం లేదు. నేను డబ్బులు అడిగితేనేమో రూపాయి ఇవ్వనని, ఈ ఆస్తి పంచనని చెప్పాడు మీ అన్నయ్య. ఇప్పుడు చూస్తే మన అప్పులన్నీ తీర్చేశాడట. అసలు ఏం జరుగుతుంది? నాకు అర్థమైంది బావా. నాకు తెలుసు మా అన్నయ్య గురించి. మనం బయటికి వచ్చేసినందుకు తనెంతో కుమిలిపోయింటాడు. చాలా బాధపడి ఉంటాడు. నా కోసం ఏదో ఒకటి చేస్తాడని నేనప్పుడే అనుకున్నాను. అయితే ఈ విధంగా చేశాడన్నమాట. ఇలా ఏదో ఒకటి జరుగుతుందని నేను ముందు నుంచే అనుకుంటున్నాను. పోనీలే, జరిగిందంతా వదిలేసి మనం మన ఇంటికి వెళదాం రా బావా. ఏం మాట్లాడుతున్నావు సిరి? ఆ ఆస్తిలో నీకు ఏమాత్రం వాటా లేదని, మనకు డబ్బులు ఇవ్వలేదని కోపగించుకున్నావు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉండనని నన్ను బలవంతం పెట్టి మరీ తీసుకువచ్చావు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన ఇల్లు. కుమార్ అలా మాట్లాడినందుకు నేనైతే బాధపడలేదు, కానీ నువ్వే చాలా విపరీతంగా బాధపడ్డావు. నీ మాట కాదనలేక ఇంట్లో నుండి బయటికి వచ్చాను. ఇప్పుడేమో నేను అప్పుడే ఊహించాను అంటున్నావు. అసలు సంగతేమిటో నాకేమీ అర్థం కావడం లేదు. అది ఏమిటంటే, నువ్వు ఆస్తిలో వాటా అడిగేసరికి నాకు మతిపోయింది. ఉన్నదా ఒక్క ఇల్లు, అది కూడా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాడు. ఈ సంగతి నీకెప్పటి నుండో తెలుసు కదా. చివరికి మన పెళ్లికి కూడా అప్పు చేశాడే తప్ప ఆ ఇంటిని కదపలేదు. తెలిసి కూడా ఇంటిని అడిగావా అంటే నీ ఆశ పెరిగిపోయిందని నాకు అర్థమయ్యింది. నువ్వు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి దాని ద్వారా నన్ను పోషించాలే తప్ప అలా అన్నయ్య మీద ఆధారపడడం న్యాయం కాదు కదా. అప్పటికి తను అప్పు తీరుస్తాను అంటే డబ్బులు ఇస్తాను అన్నాడు. ఇక అప్పుడు నాకు నువ్వు ఇంకొకసారి అడిగితే తను ఇచ్చేస్తాడేమో అని నాకు భయం వేసింది. ఇలా అయితే తన జీవితం ఏమైపోతుంది? తనకంటూ ఇప్పటిదాకా ఏమీ దాచుకోలేదు. మన పెళ్లి కోసం చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చుకుంటున్నాడు. రేపో మాపో అన్నయ్య కూడా పెళ్ళవుతుంది కదా. వచ్చిన వదినని బాగా చూసుకోవాలి. తను తన జీవితంలో స్థిరపడాలి. ఉన్న ఇంటిని కూడా పంచుకుంటే తనకంటూ ఏం మిగులుతుంది? నువ్వు తెలివైన వాడివని, ఎందులోనైనా బాగా సాధించగలవని నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితిలోనైనా కనీసం నా మాటలు విని ఏదో ఒక దాంట్లో స్థిరపడతావని ఆశపడ్డాను. ఈ రకంగానైనా నీలో మార్పు వస్తుందని, అన్నయ్యకి కష్టం లేకుండా ఉంటుందని అంతా ఆలోచించి ఆ రోజు నేను అలా మాట్లాడాను. అంతేకాని అన్నయ్య గురించి నాకు తెలీదు, కావాలనే అన్నయ్యకి కోపం వచ్చేలా మాట్లాడాను. ఎప్పుడూ మేమిద్దరం ఆ ఇంటిపై ఎవరిది హక్కు అని ఆలోచనే చేయలేదు. చెయ్యం కూడా. తను నా బాగు కోరుకుంటే నేను తన బాగు కోరుకుంటాను. ఆ రోజు కూడా నన్ను అపార్థం చేసుకొని ఉండవచ్చు. తనని నేను ఎంతో బాధ పెట్టి ఉండవచ్చు. కానీ ఆ రోజు నేను మౌనంగా ఊరుకొని ఉంటే నేనెక్కడ బాధపడతానో, నువ్వెక్కడ బాధపడతావు అని అన్నయ్య మన ఇద్దరి కోసం ఏదైనా చేసేవాడు.
అందుకని అటువంటి పరిస్థితి రాకూడదని. ఇప్పుడు చూడు, నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు. నువ్వు తొందరగానే ప్రమోషన్ కూడా తెచ్చుకున్నావు. అంటే నీకు ప్రతిభ లేకపోవడం కాదు, దానిని సరిగ్గా ఉపయోగించకపోవడం. అది తెలుసుకోలేక మనం ఇన్ని రోజులు ఇలా ఉండవలసి వచ్చింది. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఈ అన్నయ్యకి నా మొహం ఎలా చూపించగలను? ఆ రోజు నా నోటికి వచ్చినన్ని మాట్లాడాను, తన మనసు గాయపరిచాను. తను ఏమనుకున్నాడో ఏమో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కుమారు తల్లి అక్కడ చేరుకున్నారు. వారి సంభాషణంతా విన్నారు. నీకే కాదు, నాకు కూడా తెలుసు సిరి, నువ్వు కూడా నా బాగే కోరుకుంటావని. నేను కూడా ఆస్తిలో నీకు వాటా లేదని చెప్పడం కారణం, ఆస్తి ఆ రకంగా ఖర్చయిపోతే మీకు ఏ కష్టం వచ్చినా చూడడానికి డబ్బులు ఉండదని. లేకపోతే ఆ ఆస్తినంతా నేను ఏం చేసుకుంటానమ్మా? అప్పుడు కూడా ఆ ఇంటిని మీ పేరు మీద రాయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కేవలం ఉన్నది కూడా పోగొట్టుకుంటే అప్పుడు ఏమీ లేని వాళ్ళం అవుతామని. రేపు మీకు ఏ కష్టమైనా వచ్చినప్పుడు నాకు ఎటువంటి ఆధారం లేకుండా పోతుందని నేను ఆలోచించాను. అందుకే బావ అప్పులన్నీ తీర్చేశాను. బావ ఉద్యోగంలో బాగా స్థిరపడి బాగా అభివృద్ధిలోకి వచ్చినట్టు నాకు తెలిసింది. అందుకే జరిగిందంతా మీకు చెప్పి ఎలాగైనా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. తీరా వస్తే మీ మాటలన్నీ వినిపించాయి. ఆ రోజే ఆశ్చర్యపోయాను, సిరి ఏమిటి ఇలా మాట్లాడుతుంది అని. కానీ అపార్థం చేసుకోలేదు. నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావేమో అనుకొని ఆ రోజు బాధపడ్డాను. ఇదన్నమాట సంగతి. గొప్ప అన్న చెల్లెలు మీరిద్దరూ. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచించి మాకందరికీ చుక్కలు చూపించారు. సిరి ఏమిటి ఆ రోజు అంతలా కోపగించుకుంది అని ఇన్ని రోజులు ఆశ్చర్యపోయాను. మీ ఇద్దరి జీవితం ఇలా ఉంది ఏమిటా అని అత్తయ్య ఆశ్చర్యపోయింది. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాను కదా, నువ్వు ఏదో ఒక మాట అంటే అంత బాధ ఏముంటుందిలే అనుకున్నాను. కానీ ఆ రోజు సిరి మాత్రం ఎంత బాగా నటించింది. గొప్ప అన్న చెల్లెలే మీరిద్దరూ. నువ్వు బాగుండాలని తను, తను బాగుండాలని నువ్వు. బాగుంది బావా. సరేలే, ఏదైనా మంచే జరిగింది. సిరి చెప్పినట్టు ఉద్యోగం బాగానే రాణించింది. దీని ద్వారా డబ్బులు బాగా కూడబెట్టి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇంతకాలం నిన్ను డబ్బులు ఇమ్మని నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను. కానీ నువ్వు ఏ రోజు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. నీ ఉదారి తీరానికి మెచ్చుకొని తీరాలి బావా. నువ్వు కూడా మాతో ఎప్పటి నిండో ఉంటున్నావు. వాళ్ళిద్దరితో సమానంగా నిన్ను చూశానే తప్ప ఏ రోజైనా నిన్ను వేరుగా చూశానా? నీకు డబ్బు ఇవ్వడం కోసం ఆలోచించడం ఏంట్రా? నా ఆడపడుచు బిడ్డవే కాదు, ఈ ఇంటి అల్లుడు కూడాను. అది వాడి బాధ్యత. ఇంతకాలం మీరు లేకపోవడం వల్ల ఇల్లు బోసిపోయింది. మనుషులు మనుషుల్లో లేవనుకో. అలా చివరికి అందరూ కలిసి ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. ఈ విధంగా అన్నా చెల్లెలు ఒకరి గురించి ఒకరు ఆలోచించి జీవితంలో గొప్ప వాళ్ళుగా నిలిచారు. జీవితంలో కూడా అంతే. అన్నా చెల్లెళ్ళు ఒకరి బాగు కోసం ఒకరు ఆలోచిస్తారు. ఒకరి వల్ల ఒకరికి నష్టాలు రాకూడదని, జీవితంలో కష్టాలు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటారు. ఇటువంటి ఎంతోమంది అన్నా చెల్లెలకు ఈ కథ అంకితం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. సత్యం, శివం. మొదటివాడు సత్యం నిదానస్తుడు. ఏ పనన్న చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి మంచి చెడులు చూసుకొని ఆ పని చేస్తూ ఉండేవాడు. ఇక రెండోవాడు శివం తొందరపాటు గలవాడు. ఏ పనినన్నా చేసేటప్పుడు మంచి చెడులు ఆలోచించడం శివంకు అలవాటు లేదు. ఒక పని నచ్చితే చాలు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా త్వరగా ఆ పనిలో పడిపోతాడు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరినీ చూసి ఎంతగానో సంతోషపడేవారు. అయితే సత్యం, శివం వారుకున్న పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు.
వాళ్ళు అంతో ఇంతో చదువుకున్న వాళ్లే అయినా ఉన్న పొలంలోనే వ్యవసాయం చేస్తూ ఆ ఊర్లోనే ఉండి తల్లిదండ్రులు చూసుకోవడం మంచిదనిపించింది. సత్యం ఆ పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. కానీ శివం మాత్రం ఏకాగ్రత లేకుండా ఆ పనిని ఏదో చెయ్యాలి అన్నిట్టు చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు తన ఊరిలో ఉన్న పాత స్నేహితుడు రవి వస్తాడు. రవి, ఎలా ఉన్నావు? ఎంతకాలమైంది నిన్ను చూసి? ఎన్నాళ్ళయింది ఊరి నుండి వెళ్ళి ఇన్నాళ్ళకి తిరిగి వచ్చావన్నమాట. అబ్బో, నిన్ను చూస్తుంటే చాలా మారిపోయినట్టు ఉన్నావే. నీ బట్టలు, నీ స్టైలు అన్నీ మారిపోయాయి రవి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? పట్నంలో నీ బిజినెస్ ఎలా సాగుతుంది? నాకేంరా, చాలా బాగున్నాను. పట్నంలో బిజినెస్ కదా, మంచి లాభాలు, ఉండడానికి డబ్బు, ఇల్లు, ఇంకేం కావాలి పట్నంలో? ఇంకా నేనే పట్నంలో 4 రోజులు సెలవు పెట్టి ఊరిలో ఉన్నామని వచ్చాను. ఊరికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని మీకందరికి బహుమతులు కూడా తెచ్చాను. బహుశా మీరు ఎప్పుడూ ఇలాంటి వస్తువులు ఎప్పుడూ చూసిండ్రు. అన్ని గొప్ప గొప్పవి తెచ్చాన్రా, రండి చూపిస్తాను. అలా అన్నదమ్ములిద్దరినీ తీసుకొని వెళ్ళి ఏవో బహుమతులు కూడా ఇచ్చి పంపిస్తాడు. అబ్బా, చూసావా అన్నయ్య, ఇవన్నీ ఎంత బాగున్నాయో? నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, పట్నం వెళ్తే మంచి మంచి జీతాలు వస్తాయి, ఇలాంటి బోల్డ్ కొనుక్కోవచ్చని. నువ్వేమో నా మాట వినకుండా ఇక్కడే ఉందామంటావు. ఇక్కడుంటే ఏమొస్తుందన్నయ్యా? ఇదే ఊర్లో ఇలాగే పడి ఉండాలి. ఇప్పటికైనా నా మాట విను. రవి చెప్పాడు కదా, తనతో వెళ్తే ఉద్యోగం ఇప్పిస్తానని. మనం కూడా తనతో పాటు వెళ్దాం. మంచి జీతం తీసుకొని ఇలాంటి వస్తువులు బోల్డ్ అని కొనుక్కొని హాయిగా ఉన్నాం. ఏమోరా, ఏం సుఖమో ఏమిటో. ఉద్యోగం చేస్తాము, డబ్బులు వస్తాయి, అంతవరకు ఓకే. కాని నాకెందుకో ఈ ఊరు వదిలిపెట్టి రాబుద్దేదు. ఈ ఊరిలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, అలాగే అమ్మా నాన్నల దగ్గర కూడా ఉండొచ్చు. మనం ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ ఏమైపోతారు చెప్పు? కావాలంటే నువ్వు వెళ్ళు రవితో పాటు, మరేం పర్వాలేదులే. మన పొలాలు చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. నేనిక్కడే ఉండి హాయిగా పనిచేసుకుంటాను. సత్యం అలా చెప్పడంతో శివం ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. శివంకి గొప్పగా బ్రతకాలి, సుఖంగా ఉండాలి అని కోరిక. అయితే శివంకి అన్నయ్యన్నా తల్లిదండ్రులన్నా ఎంతగానో ప్రేమ ఉంది. అందుకే సత్యం చెప్పిన దానికి కాదనలేక ఊరుకుండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్యం శివం కలిసి ఎప్పటిలాగా పొలానికి బయలుదేరారు. దారిలో వెళుతూ ఉండగా ఎండ ఎక్కువయ్యి ఇద్దరికీ కళ్ళు తిరిగి పడిపోయారు. అయితే అటుగా వచ్చిన రవి వాళ్ళిద్దరినీ చూడనే చూశాడు. కాని ఏమీ ఎరగనట్టు, ఏదో అర్జెంటు పని ఉన్నట్టు అక్కడ నుంచి నెమ్మదిగా తప్పించుకున్నాడు. దీన్నంతటినీ కొంచెం తెలివిగా ఉన్న సత్యం గమనిస్తూనే ఉన్నాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరికీ సహాయం చేయడం వలన వాళ్ళిద్దరూ పైకి లేచి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని సత్యం ఇలా అన్నాడు. చూసావారా, మన ఇద్దరం పడిపోయామని తెలిసి చూసిన రవి మన ఇద్దరినీ లేపకుండా, మనల్ని పట్టించుకోకుండా నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు. అదంతా నా కళ్ళారా చూశాను. స్నేహితుడు అనేవాడు, మనకి సహాయం చెయ్యాలి అనుకున్నవాడు ఏమాత్రం అలా చెయ్యడు. తను అలా చేస్తాడని నేనసలు అనుకోలేదు. నువ్వేమో తను చెప్పిన గొప్పలన్నీ విని తన వెనక వెళ్ళాలని నిర్ణయించుకున్నావు. అందుకే నీకు ఈ సంగతి ఖచ్చితంగా చెప్పాలనిపించింది. శివ, వాడు సరైన వాడు కాదురా, నా మాట విను. తొందరపడి వాడితో మాత్రం వెళ్ళాలని అనుకోకు. ఏంటన్నయ్యా నువ్వు అంటున్నది? మనిద్దరం కళ్ళు తిరిగి పడినప్పుడు రవి చూశాడా? నేను గమనించనే లేదే. అయితే చూసి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడా? పోనీలే అన్నయ్యా, తనకేదో పని ఉండింటుంది.
తను ఏమన్నా మనలాగా ఊర్లోనే ఉన్నాడా? పట్నం నుండి వచ్చినవాడు. కొన్ని రోజులు మన ఊర్లో ఉండి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ కూడా బోల్డని పనులు నింటాయి. అదీ కాక ఏదో అర్జెంటు పని మీద వెళ్ళవలసి వచ్చుంటుంది. లేకపోతే మనల్ని చూసి మనకి సహాయం చేయకుండా వెళ్ళిపోడు. లేదా మనం పడిపోవడం తను చూసుండకపోయిండొచ్చు. నువ్వెందుకో రవిని అపార్థం చేసుకుంటున్నావన్నయ్యా. శివ, నువ్వు మంచివాడివి కాబట్టి నీకందరూ మంచిగానే కనిపిస్తారు. కానీ నీ మంచితనం నీకు ముప్పు తెచ్చిపెట్టకూడదు. అది అర్థం చేసుకో. వాడు మన ఇద్దరినీ చూడడం, పడిపోయామని గమనించడం నేను నా కళ్ళారా చూశాను. కాని వాడు మనం చూడలేదేమో అనుకొని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మనకి సహాయం చేయాలని రవి అనుకోలేదు. అది నాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యనివాడు మనకి ఏ రకంగానూ సహాయపడలేడు. నా మాట విను. రవితో ఎక్కువ స్నేహం పెంచుకోవడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. పట్నంలో వాడు ఏం చేస్తాడన్నది మనకి తెలీదు. వాడు వెళ్ళిపోయి చాలా రోజులే అయింది. ఇప్పుడు వచ్చి నేను చాలా గొప్పగా బ్రతుకుతున్నాను అంటే మనం నమ్మడం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. అలా సత్యం చెప్తూ ఉంటే శివంకి ఏమాత్రం నచ్చలేదు. శివ రవిని ఎంతగానో నమ్ముతున్నాడు. అంతేకాదు, రవిలాగా గొప్పగా బ్రతకాలని అనుకుంటున్నాడు. అందువల్ల సత్యం చెప్పే మాటలు శివ చెవికి ఎక్కలేదు. ఏదైనా విషయాన్ని బలంగా నమ్మినప్పుడు, కోరుకున్నప్పుడు పక్కవాళ్ళు ఏం చెప్పినా మనసు ఒప్పుకోదు. మనం నమ్మిందే నిజంగా తోచేటట్టు చేస్తుంది. ఇప్పుడు శివ పరిస్థితి కూడా అంతే. రవి, నిన్న నేను మా అన్నయ్య పొలానికి వెళ్తున్నప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాం. ఆ సంగతి తెలుసా నీకు? మా అన్నయ్యేమో నువ్వు అదే సమయానికి అక్కడికి వచ్చావని, మమ్మల్ని చూశావని చెప్తున్నాడు. మమ్మల్ని చూసిన వాడివైతే మాకు సహాయం చేయకుండా అక్కడి నుండి ఎందుకు వెళ్ళిపోయావు? నేనా? మీరిద్దరూ పడిపోవడం చూశానా? నేనసలు నిన్న ఊర్లోనే లేను. మీ అన్నయ్య ఎవరిని చూసి ఎవరనుకున్నాడో. అయినా నేనొక మాట చెప్పనా? చిన్నప్పటి నుండి మీ అన్నయ్యకి నేనంటే పడదులే. అందుకనే నీకు ఏదో 4 మాటలు చెడ్డ మాటలు చెప్పి ఉంటాడేమోలే, నా అనుమానం ప్రకారం. ఎందుకంటే నువ్వు నాతో ఎక్కువ సన్నిహితంగా ఉన్నావు కదా. లేకపోతే మీరిద్దరూ పడిపోయారు చూసిన వాడిని మీకిద్దరికి సహాయం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పు? అబద్ధం చెప్తున్నాడు మీ అన్నయ్య. సరేలే, అదంతా పక్కన పెట్టు. శివ, నువ్వు నాతో పాటు పట్నం వస్తానన్నావు కదా. ఆ సంగతి ఏం చేశావు? ముందు అది చెప్పు. నీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పానా? నీలానే ఒకడు నా స్నేహితుడు నన్ను నమ్మి నాతో పాటు వచ్చేశాడు. ఇప్పుడు ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యాడో తెలుసా నీకు? నీకెలాగో ఈ పల్లెటూరు వాతావరణం, ఈ వ్యవసాయం ఎలాగో నచ్చవు అంటున్నావు కదా. నాతో పాటు పట్నం వచ్చేసాయి. మరేం లేదు, ఇక 3 రోజుల్లోనే నేను పట్నం వెళ్ళిపోతున్నాను. నేనిప్పుడు వెళ్ళానంటే ఇంకా 5-6 సంవత్సరాల దాకా ఇక్కడికి రాను. నువ్వు ఇప్పుడు రాకపోతే మళ్ళీ నీకు ఈ అవకాశం కూడా దొరకదు. చూసుకో. ఈలోపే సత్యంతో మాట్లాడి, మీ తల్లిదండ్రులతో మాట్లాడి నీకు రావాల్సిన ఆస్తిని రాపించుకొని అలాగే డబ్బులు కూడా తీసుకొనిరా. దానిని 10 ఇంతలు చేసే పూచి నాది. ఉద్యోగం కుదరకపోతే వ్యాపారం, వ్యాపారం కుదరకపోతే ఉద్యోగం. ఇలా పట్నం వెళ్తే ఎన్నో అవకాశాలు. ఇక్కడే ఉంటే ఎదుగు బదుగు ఉండదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తెలిసిందా? ఇది నీ జీవితం, నీ నిర్ణయం. ఎవరి మీదైనా ఆధారపడినా నువ్వే నష్టపోతావు. ఇంతకు మించి నేను చెప్పలేను బాబు. మీ అన్నయ్య మాటలు విని నువ్వు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటే అది నీ ఇష్టం. నేను కాదని చెప్పను, కానీ నష్టపోయేది మాత్రం నువ్వే. మనం సుఖంగా బ్రతకాలి అనుకుంటే జీవితంలో ఇలాంటివి కొన్ని అడుగులు వెయ్యక తప్పదు.
మొదట్లో భయంగా అనిపించినా ఆ తర్వాత జీవితం అంతా సుఖంగా బ్రతకచ్చు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందే అనుకుంటున్నాను. ఇవాళ నీకు నీతి బోధలు చేసే మీ అన్నయ్య తర్వాత పెళ్ళయ్యాక తన బ్రతుకు తను చూసుకోకుండా ఉంటాడా? ఆ వచ్చిండే భార్య ఇక్కడ కాదు పట్నంలో వెళ్ళి బ్రతుకుదామంటే వెళ్ళిపోతాడా లేదా? కానీ నువ్వు అప్పుడు నీకు ఈ అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. అసలు డబ్బులు ఎందుకు తీసుకురమ్మంటున్నానంటే కొన్నిసార్లు మనం కొంచెం ఖర్చు పెడితే దాని తర్వాత 10 రాబట్టుకోవచ్చు. లేదంటే అసలు డబ్బులు అడిగేవాణ్ణి కాదు. రవి మాటలకి శివ తను ఏదో ఒకటి సాధించాలి అంటే పట్నం ఖచ్చితంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి శివ ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యంతో, అన్నయ్య, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు ఎన్నైనా అనుకో, నేను మాత్రం రవితో పట్నం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. నువ్వు చెప్పావు వాడు మనం పడిపోయినప్పుడు చూశాడు కానీ సహాయం చెయ్యలేదు అని. నేను ఆ విషయం వాడిని అడిగాను. వాడు ఆ రోజు అసలు అటువైపు రానేలేదట. బహుశా నువ్వు వేరే వాణ్ణి చూసి రవి అనుకొని పొరపాటు పడింటావు. నువ్వు కూడా కళ్ళు తిరిగి పడిపోయావు కదా. ఆ పొరపాట్లో ఎవరినో చూసి రవి అనుకో ఉంటావు. రవి అటువంటి వాడు కాదన్నయ్యా. రవి మనకు బోలెడంత సహాయం చేస్తాను అంటున్నాడు. మనం తీసుకువెళ్ళిన డబ్బులు 10 చేస్తాను అన్నాడు. ఇంతకంటే మనకేం కావాలి చెప్పు? రేపో మాపో నీకు పెళ్ళవుతుంది. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి. మనకు పెళ్ళయ్యాక మన భార్యని, మనకు పుట్టే పిల్లల్ని, ఆ తర్వాత పుట్టే పిల్లల్ని బాగా చూసుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా. మనమంటే సర్దుకొని బ్రతకవచ్చు, కానీ వేరే వాళ్ళకు కూడా సర్దుకొని బ్రతకమని చెప్పలేం కదా. నేను ఖచ్చితంగా రవితో వెళ్ళిపోతాను. శివం మాటలకు సత్యం నోరెల్లబెట్టాడు. అసలు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి గొడవలు ఇంట్లో వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. తల్లిదండ్రులు ఇద్దరికీ మంచి చెడులు చెప్తూ ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. తమ్ముడు కేవలం ఆశ వల్లనే ఇటువంటి వాటిల్లో ఇరుక్కున్నాడని బాగా తెలుసు. ఇక శివంకి ఏం చెప్పినా వినడు అని సత్యానికి బాగా అర్థమయ్యింది. దానితో మౌనంగా ఊరుకుండిపోయాడు. అయితే శివం అనుకునిందంతా మరుసటి రోజు కుటుంబ సభ్యుల ముందు బయటపెట్టాడు. తనకు రావాల్సిన వాటా ఆస్తి పంచివ్వాలని, దానిని అమ్ముకొని డబ్బులు తీసుకొని పట్నం వెళ్తానని తల్లిదండ్రులకి చెప్పాడు. శివ, నువ్వు ఎదగాలనుకోవడంలో తప్పులేదు. అలాగని పట్నంలో వెళ్ళి మంచి స్థాయికి రావాలనుకోవడం కూడా తప్పు కాదు. నీకు అదే ఇష్టమైతే నువ్వు అదే పని చెయ్యవచ్చు. కానీ ముందు అక్కడ పరిస్థితులు ఏమిటో, నువ్వు ఎంతవరకు నిలదొక్కుకోగలవో, నీకు అవకాశాలు ఏమిటో అవన్నీ చూసుకొని రా. ఇంతలోనే ఆస్తి పంచి ఇవ్వమని అడగడం ఏమాత్రం బాగోలేదు. చిన్నతనం నుండి మీరిద్దరూ ఎప్పుడు కలిసి ఉండాలని, ఆస్తి గొడవలు కాని, డబ్బు గొడవలు కాని మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ రాకూడదని ఎంతో కోరుకున్నాను. ఇప్పుడు నువ్వు ఆస్తి పంచివ్వమని మమ్మల్ని అడగడం మాకెంతో చాలా బాధగా ఉంది. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ఉన్నాయో పరిస్థితులు చూసుకొని రా. అప్పుడు నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు నేను సమకూరుస్తాను. అయితే ఆస్తి మాత్రం పంచివ్వలేను. నీకు డబ్బైతే ఇవ్వగలను. నాకు తెలుసు మీరు ఇలానే అంటారని. నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా నాన్న. మీరెప్పుడు సత్యానికే వంత పాడుతారు. నా మాట ఎప్పుడు విన్నారు కనుక నాకు చిన్నప్పటి నుండి ఇది అలవాటే. చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో వాడంటేనే ఇష్టం. నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. నేను ఎదగడానికే డబ్బులు అడుగుతున్నాను కానీ ఏదో దుబారు ఖర్చు చేయడానికి కాదు. అక్కడ పరిస్థితులన్నీ చూసి తర్వాత వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళడానికి అక్కడ అవకాశం ఉందో లేదో. డబ్బులు తీసుకొని వెళ్ళేదేదో నాతో పాటు తీసుకొని వెళ్ళక పరిస్థితులన్నీ చూసి మళ్ళీ ఇక్కడకు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళడం అక్కడ వీలుందో లేదో. ఇదే అన్నయ్య కాని అడిగి ఉనింటే ఆలోచించకుండా ఇచ్చేవాళ్ళు. అవునా కాదా?
మీరు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. నాకు ఈ విషయం ముందు నుండే తెలుసు నాన్నా, కానీ నేనెప్పుడు ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. నాకు నేను సర్ది చెప్పుకుంటూ అలాంటిదంటూ ఏమీ ఉండదులే అని నాకు నేను నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. కాస్త డబ్బులు నేను అడిగినంత మాత్రాన ఇలా చేస్తారా? ఇవేం మాటల్రా శివ, నిన్ను సత్యాన్ని ఎప్పుడు వేరువేరుగా చూడలేదు మేము. మేమే కాదు, ఏ తల్లిదండ్రులు పిల్లల్ని వేరువేరుగా చూడరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్నా వాళ్ళకి ప్రాణమే. సత్యంకు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం ఉంది. తను ఏమి చేసినా ఆలోచించి చేస్తాడు. అందుకే తను ఏమి చెప్పినా మేము వ్యతిరేకించవలసిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. దానిని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కానీ నువ్వు చిన్నవాడు కనుక అంతో ఇంతో ఆకతాయితనం ఉంది. అందుకే కొన్ని విషయాలు తెలిసి తెలియకుండా ముందుకు వెళుతూ ఉంటావు. ఎక్కడైనా పడితే నువ్వే కదా ఇబ్బంది పడేది. అందుకే 4 జాగ్రత్తలు చెప్తాము. అంత మాత్రాన పక్షపాతం చూపిస్తున్నాము అంటున్నావా? నువ్వు వేసే అడుగు సరైందో కాదు, నువ్వు వెళ్ళే దారి మంచిదో కాదో చూడవలసిన బాధ్యత మాకుంది కదా. సత్యం ఏ రోజు చెడ్డదారిలో వెళ్ళలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ నువ్వు నేను అనుకున్నదే ధర్మం, నేను వెళ్ళే దారి సరైనదే అనుకుంటున్నావు. ఇంతమంది చెప్తున్నా నువ్వు అక్కడికి వెళ్ళడానికి నీ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. సత్యం అలా ప్రవర్తించడు. అయినా సత్యం జరిగినవన్నీ చెప్తూనే ఉన్నాడు. రవి సరైనవాడు కాదని సత్యానికి అనిపిస్తుంది. అటువంటిది నువ్వు వాడితోనే వెళ్ళి డబ్బు కూడా తీసుకొని ఆ మాత్రం భయం మాకు ఉంటుంది కదా. నువ్వు సత్యాన్ని నమ్మకపోవచ్చు, కానీ వాడిపై మాకు చాలా నమ్మకం ఉంది. అదేనమ్మా నేను చెప్తున్నది. మీకు వాడిపై చాలా నమ్మకమే ఉంది. ఆ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే నా దారి నేను చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేనెప్పుడు ఈ సంగతి ఇంత తీవ్రంగా ఆలోచించలేదు. కానీ అసలు విషయానికి వస్తే జీవితం ఇలా ఉంటుందని నాకిప్పుడు అర్థమయ్యింది. నీకు ఒక సంగతి అడుగుతాను, చెప్పు. ఒకవేళ అన్నయ్యకి పెళ్ళయ్యాక తనకి ఇక్కడ నచ్చకపోతే, తన భార్య ఇక్కడ ఉండకూడదు పట్నం వెళ్ళిపోదాము అంటే, వచ్చే డబ్బులు సరిపోవడం లేదు అంటే తను వేరే దారి వెతుక్కోకుండా ఉండగలడా? పట్నం వెళ్ళిపోకుండా నా కోసం ఏమైనా ఆగుతాడా? నువ్వే చెప్పు. అప్పుడు నాకు అటువంటి అవకాశం రాదు. ఇప్పుడు రవి ఉన్నాడు కాబట్టి మంచి ఉద్యోగం చూపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ అవకాశం వదులుకుంటే నేను మళ్ళీ ఏం చేయగలుగుతాను? ఇప్పుడు రవి వెళ్ళాడంటే 5-6 ఏళ్ల దాకా తిరిగి రాడు. అప్పుడు దాకా నేను ఎదురు చూడవలసి వస్తుంది. అన్నయ్య మాత్రం తాను ఎదిగితే చాలు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. అందుకే నేను పట్నం వెళ్ళి ఎదుగుతానంటే ఇంత గొడవ చేస్తున్నాడు. అయినా రవి సంగతి మీకు చెప్పాల్సిన అవసరమేముంది? అంటే నా అనుమానం నిజమే. వాడికి నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. రవి అంటే కూడా ఇష్టం లేదు. అందుకే ఈ విషయాలన్నీ మీకు చెప్పి నా మీదకి ఉసుకొలిపాడు. ఇప్పుడు నేను అనుకున్నవన్నీ బలపడ్డాయి. అదంతా కాదమ్మా, నాకు రావలసిన వాటానే కదా నేను అడుగుతున్నాను. నేను దాన్ని ఏం చేసుకుంటానో మీకు వద్దు. నాకు రావలసిన వాటా, ఆస్తి, డబ్బులు ఇప్పించండి చాలు. ఆ తర్వాత నేను ఎదుగుతానో ఇబ్బంది పడతానో మీకు వద్దు. ఇంతకంటే మీకు ఏమీ చెప్పలేను. శివ మొండితనానికి తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎన్ని విధాలుగా నచ్చచెప్పాలని చూసినా శివ అన్నీ వంకరగానే చూస్తున్నాడు. ఆ సమయంలో శివ బుద్ధి ఆ మాత్రమే పనిచేసింది. దాని ఫలితంగా వాళ్ళు ఆస్తి పంచడం తప్పలేదు. తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని అమ్మి సొమ్ము చేసుకొని ఆ డబ్బుతో శివ రవితో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రవి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నన్ను కూడా తీసుకువెళ్ళు. నేను నీతో పాటే కదా వచ్చాను. నాకు ఉద్యోగం తీసిస్తాను అన్నావు, లేకపోతే వ్యాపారమన్నా చేసిస్తాను అన్నావు. దానికోసం డబ్బు కూడా తీసుకున్నావు కదా. ఇప్పుడు నన్ను ఉన్నట్టుండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళాలి? శివ,
నువ్వు ఇంకా అమాయకంగానే ఆలోచిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు ఎవరిని అడక్కు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం ఏమిటో నీకే తెలిసి ఉండాలి. ఎదుటివారి మీద ఆధారపడకూడదు. అర్థమయ్యిందా? నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. నా స్నేహితులు వచ్చారు, నేనక్కడికి వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. దానితో నాకేం సంబంధం? రవి, నువ్వు తమాషాగా మాట్లాడుతున్నావా ఏమిటి? నువ్వు నన్ను ఆస్తి అమ్మి మరీ డబ్బులు తీసుకురమ్మన్నావు. నాకు ఉపాస కల్పిస్తాను అన్నావు. పట్నంలో విలాసవంతమైన జీవితం లభిస్తుంది అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు. ఇప్పుడేంటి? నాతో నీకేంటి సంబంధం అని అంటున్నావు. డబ్బు కూడా తీసుకున్నావు కదా. నాకు సంబంధం లేదు, నువ్వెక్కడికి వెళ్ళాలో నువ్వే చూసుకోవాలి అంటున్నావు. నాకేం అర్థం కావడం లేదు. ఏంటి? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా? అసలు గట్టిగా మాట్లాడితే నువ్వెవరో నాకు తెలియదు అంటాను. ఏం చేస్తావు నువ్వు? అసలు నీకు తెలియని సంగతి ఏమిటంటే, నేను మా అమ్మా నాన్నలతో గొడవపడి ఇంట్లో డబ్బులు నగలు బలవంతంగా తీసుకొని నేను ఇక్కడికి వచ్చేశాను. అర్థమైందా? కాబట్టి నేను ఇప్పట్లో ఊరికి కూడా రాను. ఇప్పట్లో నేను ఎవ్వరికీ కనిపించను. నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. నా గురించి మా అమ్మ వాళ్ళకి ఫిర్యాదు చేసి నన్ను కనిపెట్టవచ్చు అనుకుంటున్నావేమో. అటువంటివి ఏమీ జరగవు. నీ డబ్బు సంగతి మర్చిపోయి తిన్నగా మీ ఊరు వెళ్ళిపో. నాకు అర్జెంటుగా పెద్ద మోతాదులో డబ్బు అవసరమయ్యింది. అందుకనే మా ఊరొచ్చాను. అప్పుడే నువ్వు బకరాగా దొరికావు. దాంతో నీ ఆశ గమనించి 4 మాటలు చెప్పాను. తెలిసిందిగా? మాట్లాడకుండా ఇక్కడి నుండి బయలుదేరు బాబు. రవి చెప్పిన మాటలకు శివకు దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు కదా అన్న సత్యం చెప్పిన మాటలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయి. రవి మోసగాడన్న సంగతి సత్యం ఎప్పుడో గమనించాడు. తన మాటలన్నీ పెడచెవన పెట్టి డబ్బంతా తీసుకువచ్చి రవి చేతిలో పోశాడు. శివకు చాలా బాధ కలిగింది. తనకి రావలసిన ఆస్తి అంతా తీసుకొని దానిని చేతులారా రవి చేతిలో పెట్టాడు. ఇప్పుడు తన మొహం వాళ్ళకెలా చూపించాలి? రవి ఇంత దారుణంగా మోసం చేస్తాడని శివ అసలు ఊహించనే లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి ఊరికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు. అరే తమ్ముడు, నేను చెప్పానా? రవి సరైన వాడు కాదని నాకు ఆ రోజే అనిపించింది. వాడు ఊర్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా సరైన పద్ధతిలో ఉండలేదురా. అలాగే గొడవపడి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎన్నేళ్లు బాధపడ్డాడో నువ్వు మర్చిపోయావు. వాడు 4 మాటలు గొప్పగా చెప్పగానే వాడి మాయలో పడిపోయి వాని వెనకాలే వెళ్ళిపోయావు. అందుకే నేను నాన్న నిన్ను హెచ్చరించాలని చూశాం. నువ్వు చివరికి అమ్మా నాన్నలను కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు. మంచేది చెడేది అని తెలుసుకోలేకపోతే ఎలా తమ్ముడు? ఆశపడవచ్చు, కానీ అది కూడా మంచి వైపే వెళ్ళాలి. సంయోన్యంగా మన కోరికల్ని తీర్చుకోవాలి. నువ్వు నా మాట విననే లేదు. నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే పట్నం వెళ్ళి ఏదైనా చేసుకుంటాను అంటే ఇక్కడ ఎవ్వరు కాదనే వాళ్ళు లేరిక్కడ. మొదట నువ్వు చెప్పగానే నువ్వు వెళ్ళు, నేనిక్కడ ఉంటానని చెప్పానా లేదా? కానీ రవిని నమ్మకాన్ని మాత్రమే నేను హెచ్చరించాను. నువ్వు చివరిలో మాట వినే పరిస్థితిని దాటిపోయావు. రవి మాటలని గుడ్డిగా నమ్మావు. సరే, జరిగిందేదో జరిగింది. ఇక వదిలేసేయ్. నువ్వు పట్నం వెళ్ళి స్థిరపడాలని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని అని అనుకుంటే మరేం పర్వాలేదు. నా ఆస్తి ఉందిగా, అందులో కొంత భాగం నీకు నేనిస్తాను. దానిని నువ్వు అమ్మి సొమ్ము చేసుకొని పట్నం వెళ్ళు. నీ ప్రతిభతో ఉద్యోగం సంపాదించు. నెమ్మది నెమ్మదిగా డబ్బులు కూడబెట్టు. అనవసర ఖర్చులు పోకుండా డబ్బు పోగు చెయ్యి. అప్పుడు నీకు, నీ తరాల వారికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. సత్యం ఇలా అంటాడని శివం అసలు ఊహించనే లేదు. సత్యం మాటలు వినకుండా తన చేతులారా తన డబ్బు పోగొట్టుకున్నందుకు తనని హేళన చేస్తారని, తనని చిన్నచూపు చూస్తారు అని అనుకున్నాడు శివ. కానీ తల్లిదండ్రులు పల్లెత్తే మాటైనా అనలేదు. అన్నయ్య కూడా తనకు వచ్చిన ఆస్తిలో కూడా
తనకి కొంచెం ఇస్తానన్నాడు. కావాలంటే పట్నం వెళ్ళి కూడా ఉద్యోగం చేసుకోమన్నారు. శివాకి ఇప్పుడే నిజం అర్థమయ్యింది. తన తప్పు తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను, అన్నను కూడా క్షమాపణ అడిగాడు. తల్లిదండ్రులు సత్యం మాట్లాడిన మాటలకి ఎంతో సంతోషించారు. శివ త్వరగానే తన తప్పు తెలుసుకొని వెనక్కు వచ్చినందుకు కూడా ఓ రకంగా ఆనందపడ్డారు. అప్పట్నుండి శివం, సత్యం భేదభావాలు లేకుండా సంతోషంగా మెలిగారు. శివ తను అనుకున్నట్టుగానే పట్నం వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు. అయితే ఈసారి డబ్బు పోగొట్టుకోలేదు. మరెంత కూడబెట్టాడు. అన్న ఆస్తిని కూడా బాగా అభివృద్ధి చేశాడు. ప్రతి జీవితంలోనూ మంచు చెడులు అని 2 దారులు ఉంటాయి. మనకు ఆశ కలిగినప్పుడు చాలా సుఖంగా, చాలా తేలికగా కనిపించే దారి చెడ్డదారే. ఏదైనా చెడు అయితే చాలా ఆకర్షంగా, చాలా సునాయాసంగా అనిపిస్తుంది. అప్పుడు దాని నుండి బయటపడి కష్టమైనా సరే మంచి దారిని ఎంచుకొని కష్టమో సుఖమో తెలుసుకొని నడిస్తే అప్పుడు అటువంటి పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం రాదు. అసలు జీవితంలో కష్టం ఉండకూడదు, అన్నీ సుఖాలే ఉండాలి అనుకుంటే అది జీవితమే అవ్వదు. ఏ జీవితంలోనూ అటువంటి అవకాశమే ఉండదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.